ఏవండి, సామధన సామాన్య గదిలోకి ఎందుకు వెళ్ళిందంటారు? ఎందుకు వెళ్ళినా మనకు మాత్రం ఇది మంచి అవకాశం పద్మ. అంటే సిస్టర్ మనతో ఏం చెప్పట్లేదు కదా. ఇప్పుడు తన సామాన్యతో ఏం మాట్లాడుతుందో వింటే అసలు విషయం ఏంటో తెలుసుకోవచ్చు. అవును, నిజమే. పద పద పద్మ, రండి. ఏంటి సమంత నువ్వు అనేది? అవును సామాన్య, లిల్లీ సేఫ్గా ఉందో లేదో నాకు పూర్తిగా తెలియాలి. అదే కన్ఫర్మేషన్ కావాలి. అయితే ఏం చేయాలంటావు? నన్ను ఒకసారి తీసుకెళ్లి లిల్లీని చూపించు. అనుకున్నా నువ్విలా అడుగుతావని. పూర్ సమంత, నేనంత పిచ్చిదన్నా ఏంటి? వీడియో మళ్ళీ చూస్తే లిల్లీ ఎక్కడుందో అన్న దాని గురించి ఆరా తీస్తావని నేను నా జాగ్రత్తలో ఉంటే డైరెక్ట్ గా లిల్లీ దగ్గరకు తీసుకెళ్ళమంటావేంటి? లిల్లీ క్షేమంగా ఉందని నాకు గ్యారంటీ ఏంటి మరి? నీకు ఆ డౌట్ అవసరం లేదు సమంత. లిల్లీ సేఫ్. అట్లీస్ట్ తనతో నాకు ఫోన్లో మాట్లాడించు. అరే, నా మీద నమ్మకం లేదా నీకు? ఇక్కడ నమ్మకం గురించి కాదు సామాన్య, నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తున్నాను కదా. అలాగే నేను అడిగింది నువ్వు ఒప్పుకోవాలి కదా. అలా అని రూల్ ఉందా? సామాన్య ప్లీజ్, దిస్ ఈస్ మై రిక్వెస్ట్. నో వే. ఒక్కసారి నేను తనతో ఫోన్లో మాట్లాడితే నాకే దిగులు ఉండదు. ప్లీజ్. అమ్మో, నిన్ను నమ్మటమే. నీకు చిన్న ఆధారం దొరికితే అల్లుకుపోతావు. సో అలాంటి ఆశలు పెట్టుకోకు. వెళ్ళు. పోనీ లిల్లీ ఇంటికి ఎప్పుడు వస్తుందో చెప్పు. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి సమంత? సూర్యకి నాకు పెళ్లి జరగాలి కదా. అది కాదు సామాన్య. ఏంటి డ్రామా ఆడుతున్నావా? వాళ్ళని చాటు నుంచి వినమని ఏమీ తెలియని దానిలా ఇక్కడ నాతో ఆర్గ్యూ చేస్తున్నావా? నో కాదు సామాన్య, ప్రామిస్. అయితే నువ్వు చెప్తోంది చేస్తుంది అంత నిజం అంటావు. అంటే సూర్య విషయంలో, అదే మీ లవ్ విషయంలో నో సెకండ్ థాట్ కదా? సూర్యని నువ్వు పూర్తిగా మర్చిపోయినట్టే కదా? సూర్య మీద నీకెలాంటి లవ్ లేదు కదా? ఉంటే ఇప్పుడే చెప్పు సమంత. నా గుండెని రాయి చేసుకుని అందరి ముందు నిన్నే పెళ్లి చేసుకోమని చెప్పాగా సామాన్య. అదే గుండెని రాయి అన్న మాటతోనే నాకు చాలా డౌట్ ఉంది సమంత. అప్పటికలా చెప్పి మళ్ళీ సూర్య విషయంలో నాతో పోటీ పడవని నమ్మకమేంటి? అదే జరిగితే పెళ్లికి ఇన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నా నేనేమైపోవాలి? నేను అమెరికా నుంచి వచ్చింది. అంటే నువ్వు సూర్యని దూరం చేసుకుంటే మీ అమ్మ ఇంట్లోకి వస్తుందనుకుంటున్నావా? చెప్పు శామ్, వస్తుందా? వస్తుందనే ఆశ. రాదు. రాలేదు, రానివ్వను. ఈ ఇంటి వారసుడు సూర్యని, వాడి ప్రేమని నువ్వొద్దన్నాక మీ అమ్మకి ఈ ఇంట్లో తిరిగి స్థానం ఎలా లభిస్తుంది శామ్? సూర్య అంటే మా అత్తగారికి పంచ ప్రాణాలు. ఆ విషయం నీకు తెలుసు కదా? సూర్యని అంతగా ప్రేమించే మా అత్తగారికి నువ్వన్న మాటలు తెలిస్తే ఆ మరుక్షణం నీకు ఇంట్లో స్థానం ఉంటుందా శామ్? నిన్ను బయటికి వెళ్ళిపోమంటుంది కదా? అమ్మమ్మ అమ్మమ్మ అలా అన్నది చిన్నత్త. శామ్, ఒకవేళ అంటే ఏంటి నీ పరిస్థితి? అప్పుడు ఈ ఇంటికి శాశ్వతంగా నువ్వు దూరం అయిపోతావు. ఇంటికే కాదు, మా అందరి మనసులోంచి దూరం అయిపోతావు. అలా దూరమైన నువ్వు మీ అమ్మని ఇంట్లోకి ఎలా తీసుకురాగలుగుతావు? శామ్, నిన్నే పొమ్మందాక అసలు మీ అమ్మ మీద పీకల వరకు కోపంతో ఉన్న మా అత్తయ్య గారు తనని
ఈ ఇంటి గడపలో కాలు పెట్టనిస్తారా? హ? నేను అంటున్నానని కాదు శామ్, నువ్వే బాగా ఆలోచించుకో. ఇలా చూడమ్మా శామ్, ఇది నీ ఒక్క జీవితానికి సంబంధించిన విషయం కాదు. మీ అమ్మ జీవితం కూడా నీ నిర్ణయం మీద ఆధారపడుందన్న విషయం తెలుసుకో. సూర్యతో పెళ్ళైతే నువ్వు మీ అమ్మని ఈ ఇంట్లోకి తీసుకురావడానికి మంచి మార్గం ఏర్పడుతుంది. సూర్యుని కాదనుకొని వద్దనుకొని నువ్వు ఏవి సాధించలే శామ్. ఏంటి ఇద్దరు ఇక్కడ మీటింగ్ పెట్టారు? ఆ? దుష్ట శక్తుల్ని తరిమి కొట్టడం ఎలా అనే మంత్రం తెలిస్తే బావుండు అని మాట్లాడుకుంటున్నాం. దుష్టశక్తి అంటే ఈ సమంతే కదా? వెయిట్ ఆంటీ, సూర్య నా మెడలో తాళి కట్టగానే ఈ దుష్టశక్తిని బయటికి గెంటేద్దాం. ఏయ్, నేనంటుంది తనని కాదు, చిన్నదా. నేనంటుంది శామ్. సామాన్య, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళి అరేంజ్మెంట్స్ చూస్తాను. చిన్నత, ప్లీజ్ ఇక ఈ టాపిక్ వదిలేండి. అది కాదు శామ్, శామ్ అమ్మా. ఛీ! ఏయ్ సమంత, నిన్నెలా లాక్ చేశాను చూసావుగా? సామధునా, అసలు ఇదేం బాలేదు. ఏంటి నువ్వనేది పద్మావతినా? అసలు నీకింతకి ఏం కావాలి? అర్జెంటుగా నువ్వు ఈ శారీ మార్చుకోవడం కావాలి. ఏ ఏంటి, మెహందీ ఫంక్షన్ జరగబోతుంది కదా, ఈ టైంలో నువ్వు ఇలాంటి శారీ కట్టుకోవడం ఏం బాగోదు. మార్చుకో. ఎవరి కోసమో చీర మార్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. పద్మావతినా, నీ చీర బాలేదు. నాకు నచ్చింది. అయినా కొత్త కొత్త చీరలు కట్టుకొని హడావిడి హంగామా చేయడానికి ఇక్కడ గొప్ప ఉత్సవం ఏం జరగట్లేదు. అది కాదు పద్మావతినా. ఇలా చూడు, నీ నిర్ణయాలు మార్చుకున్నంత తేలిక కాదు అవతల వాళ్ళ మనసులు మార్చుకోవటం. అసలు ఇప్పుడేం జరిగిందని? నా తమ్ముడి మనసును విరిచేశావు, అది చాలదా? అవును, మీరిద్దరూ ఏంటి ఇలా ఉన్నారు? మరి ఎలా ఉండాలి? జరిగిన దానికి ఎగిరి గంతులేయాలా? శ్రీనివాస్ అన్నయ్య, తప్పు, అలా మాట్లాడకూడదు. మెహందీ ఫంక్షన్లో నువ్వు పద్మావతిన ఇద్దరూ డాన్స్ చేయాలి, ఓకే? మా అందరి గుండెల్లో ముళ్ళులు గుచ్చి సంతోషిస్తున్నావుగా, ఆ పనేదో నువ్వే చెయ్యి. రణ్బాబు గారు, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఇలా మనసు చంపుకొని అలా అన్నానో మీకెలా తెలుస్తుంది? చిన్నత, పెద్ద స్వప్నం మను నగరంలో మరి నన్ను విడిపోయావే, జీవితమను గగనంలో మనసు